హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు అయితే ఎప్పుడెప్పుడు అనేది ఎదురు చూస్తున్న ఆసరా చేయుత కొత్త పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి, అలాగే ఒంటరి మహిళలకి, వికలాంగులు సోదరులకు వచ్చేసి రూ. 4016 ఇస్తామని, అలాగే రూ. 6016 ఇస్తామని 13 నెలల నుంచి చెప్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త చెప్పారండి సీతక్క గారు. మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా చేయుత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి. కానీ ఏ రోజు ఎంతమందికి వస్తుంది, అలాగే కొత్తోళ్ళకి ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందా, లేదంటే పాతోళ్ళకి ఏమైనా వస్తుందా అని చాలామంది మన ఆసరా పెన్షన్దారులు అడుగుతున్నారండి. సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఈ ఆసరా చేయుత పథకం ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు, అలాగే ఎన్ని నెలలకు సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం. మీలో కనుక కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే పొందవచ్చు. కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు అయితే ఆసరా చేయుత పథకం ద్వారా ఈ రోజు రేపు అని దాదాపు 10-11 నెలల నుంచి మనకైతే ఒకే వైపు అయితే చూస్తున్నారండి. ఆసరా చేయుత పథకం ఎప్పుడు మొదలు పెడతారు, రూ. 4016 ఎప్పుడు వస్తాయి, అలాగే రూ. 6016 వికలాంగుల సోదరులకు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న వారికి ఈ రోజున మనకి సీతక్క గారు గుడ్ న్యూస్ చెప్పారు. డేట్ కనుక చూసుకుంటే మనం ఈరోజు 22వ తారీఖు మనకైతే బుధవారం జనవరి నెల అండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఒంటరి మహిళలు, అలాగే వృద్ధులు కానీ కలుపుకొని, వికలాంగులు కలుపుకుంటే మొత్తంగా 2,85,000 మంది దాకా అయితే ఉన్నారు. సో వీళ్ళందరి కోసం గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వంకి ఇన్ని 13 నెలలైతే టైం అయితే పట్టిందండి. ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మనకైతే కొంచెం మన రాష్ట్రం అనేది వెనుకబడి అయితే ఉందట. సో దానికోసమే మనమైతే ఈసారి రైతులకి రైతు భరోసా కొంచెం కట్ చేసిన తర్వాత అయితే ఇవ్వబోతున్నారు. అలాగే మన ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా చేయుత పథకం ద్వారా ఒంటరి మహిళలకి, అలాగే వృద్ధులకి రూ. 4016 అయితే వస్తున్నాయండి. అలాగే వికలాంగుల సోదరులకి రూ. 6016 అయితే వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఈ నెల 26వ తారీఖు నుంచి మొత్తానికి అయితే మొదలు పెడుతున్నట్టు మనకి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి. సో మనకి ఈరోజు 22వ తారీఖు కాబట్టి ఇంకొక 4 రోజులు అయితే ఉంది. సో 4 రోజుల తర్వాత నుంచి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే అది క్యాన్సిల్ చేస్తూ ఆసరా చేయుత పథకం ద్వారా అయితే డబ్బులైతే ఇవ్వడానికైతే ముందుకైతే వస్తున్నారు. కాబట్టి మీరైతే ఎదురు చూడండి. మీకు కంపల్సరీగా వచ్చేసి ఈ పథకం ద్వారా అయితే డబ్బులైతే వస్తాయండి. ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ఒక్కొక్క పథకాలు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెడుతుంది. సో ఈసారి కూడా ఆసరా చేయుత పథకం అనేది కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే మొదలుపెట్టారు, కానీ చాలా గొప్ప విషయం అనుకోవచ్చు. అదేవిధంగా మనకైతే డబ్బులైతే పడిన తర్వాత వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేసేయండి. అలాగే కొత్తగా చూసేవారైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. లేట్ చేయకుండా మనమైతే నెక్స్ట్